గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా అది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ప్రతి పేదవాళ్ళకి అందించాం. అభివృద్ధిని కూడా రాష్ట్రం ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం కొల్లకొట్టింది అని బట్టి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చేతులు చూపించకుండా వీలైనంత అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళల ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది. కాబట్టే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే రూరల్లో జరిగాయో అదే పద్ధతిలో అంతకంటే ఎక్కువగా ఆనాడు సుమారుగా 67-68% రూరల్లో గెలిచాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని. ఈనాడు పట్టణ ప్రాంతంలో కూడా 71-72% ఇప్పటికే ఇందాక బట్టి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ బోర్డుల్ని కైవసం చేసుకోవటం జరుగుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైతే కేంద్రంలో 12 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలించిన తీరు కానివ్వండి, గడిచిన 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల చూపించిన శ్రద్ధ, ప్రజల పట్ల చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పట్టణ ప్రాంతంలో, అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచారు. ఏదైతే సుమారుగా 85 నియోజకవర్గాల్లో ఈనాడు అర్బన్ ఎన్నికలు జరిగాయో సుమారుగా 68 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దీవించడం జరిగింది. దీంతోపాటు అదనంగా పూర్తి విశ్వాసం, నమ్మకం ఉండటానికి పదే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు చేసిన పరిపాలన, ఆనాడు 10 సంవత్సరాల దొరల పరిపాలన, తెలంగాణ రాష్ట్రంలో చేసిన పరిపాలన, 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం చేసిన పరిపాలనని కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా పూర్తి ఆశీర్వాదం తక్కిందని చెప్పక తప్పదు. ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంటు ఎన్నికలు అన్నారు. పార్లమెంటులో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియంది కాదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో, జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, ఇది మా పార్టీకి రెఫరెండం అన్నారు. అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు. అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరెండం అన్నారు. గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు, మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది, పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా 6-7% ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి 6-7% అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు. ఈ సెమీఫైనల్స్లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో మాకు ఇది కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 అట్లా షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తల్ని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకు ఏమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టి గారు చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా